లేని దస్తావేజులు సృష్టించి 2,000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించింది. వాటినే లింక్ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ 43 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్టర్ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు తొలుత ఎకరం భూమితో ఈ ప్రయోగం చేసింది. ఇందులో కోర్టులు కూడా తప్పుదోవ పట్టించి ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దానిని ఆసరాగా చేసుకుని 43 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ఈ భూమి చుట్టూ కంచె వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ముక్తా మహబూబ్పేట పరిధిలో సర్వే నంబర్ 44లోని 43.13 ఎకరాల భూమిని అక్రమార్కులు ఆక్రమించారు. ఇందుకోసం చుట్టూ కంచె వేశారు. 1967లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నకిలీ లింక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. అయితే లింక్ డాక్యుమెంట్ ఆధారంగా ఈ ఏడాది 1 ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీని ఆసరాగా చేసుకుని మిగతా భూమిని కూడా తమ సొంతం చేసుకునేందుకు సంబంధిత అధికారులు కబ్జాదారులకు సహకరించారు. లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిన తేదీ 1967 ఫిబ్రవరి 12గా పేర్కొన్నారు. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో సెలవు రోజు రిజిస్ట్రేషన్ శాఖ ఎలా పనిచేసిందన్న క్లూ దొరికింది. దీంతో ఇవన్నీ నకిలీ పత్రాలు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాదారులకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ కె మధుసూదన్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. అండ్ మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆదేశించారు. రైట్, మధుసూదన్ రెడ్డిపై ప్రస్తుతం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా జైలుకు పంపాలని ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక ఎలా ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి 2,000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఒక ముఠా ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్స్ ను సృష్టించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు లింక్ డాక్యుమెంట్స్ గా పేర్కొంటూ 43 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్టర్ చేసుకునేందుకు ఇటు ప్రయత్నాలు కూడా చేసినట్లుగా క్లియర్ గా మనకు డాక్యుమెంట్ లో కనిపిస్తున్నాయి. అది 50 ఏళ్ల క్రితం జరిగినట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది దాంట్లో. సో మొత్తానికి ఈ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ఒక ప్రయోగం కూడా చేయడం జరిగింది. దీంట్లో తప్పుదోవ పట్టించిందని చెప్పి పీడీ యాక్ట్ కేసు కింద కేసు నమోదైతే చేస్తూ ఉన్నారు. రెడీ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, డాక్యుమెంట్ ను చూస్తూ ఉన్నాము. కొన్ని ఏళ్ల క్రితంది అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఎవరు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఇది నకిలీ పత్రం అని చెప్పి ఎవరు గుర్తించడం జరిగింది, ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ఏంటి డీటెయిల్స్? సౌమ్య, మక్తా మహబూబ్పేట రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మక్తా మహబూబ్పేటలోని సర్వే నెంబర్ 43 ఎకరాల ప్రభుత్వ భూమి పైన ఒక కబ్జాకు సంబంధించిన స్థానికంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కలిసి దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తారు. భారీ ల్యాండ్ అయితే వాళ్ళు దాదాపు 2,000 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేసినట్లు కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే 58 ఏళ్ల క్రితం దీనికి రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు ఫ్లాట్లుగా చేసి ఎంతో మందికి విక్రయించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపైన ప్రభుత్వం అధికారులు కూడా పూర్తిస్థాయిగా దర్యాప్తు చేశారు. సో అవన్నీ కూడా ఏదైతే 50 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ కూడా ఆదివారం రోజు రిజిస్ట్రేషన్ జరిగినట్లు కూడా పోలీసుల ఇటు అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో బయటపడింది. సో దీంతో ఈ భూ వ్యవహారం, భూ కబ్జా వ్యవహారం, ఈ స్కామ్ అనేది కూడా వెలుగులోకి వచ్చింది. వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ అప్రమత్తమైంది. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తే అందులో జాయింట్ సబ్ రిజిస్టరే ఈ వ్యవహారం చేసినట్లు కూడా దర్యాప్తులో తెలియడంతో ఆ జాయింట్ సబ్ రిజిస్టర్ అయినటువంటి మధుసూదన్ రెడ్డిని కూడా రిజిస్ట్రేషన్ల శాఖ సస్పెండ్ చేసింది. సో దీంతో ఈ అంశం అనేది వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపైన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి దాదాపు 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు వీళ్ళు ప్రయత్నించిన నేపథ్యంలో వీరు ఎవరెవరికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థలంలో 43 ఎకరాల ప్లేస్ లో అనేక మందికి 500 గజాలు, ఈ విధంగా 1000 గజాలు, ఈ విధంగా కొంతమంది అమాయక ప్రజలకు విక్రయించినట్లు కూడా ఇటు రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించింది. సో దానిపైన తదుపరి చర్యలకు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ
ఆధ్వర్యంలో పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఇంకా ఆ ముఠా ఎవరెవరు ఉన్నారు, అందులో ఎవరు కాజేసే ప్రయత్నం చేశారు, నకిలీ దస్తావేజులు సృష్టించింది ఎవరిపైన, ఇదంతా కూడా వ్యవహారం అనేది జరిగిందన్న అంశాలు కూడా వెలుగులోకి రావాల్సింది. పూర్తిస్థాయి దర్యాప్తులో తెర వెనుక ఉండి నడిపించింది ఎవరన్న అంశాలు కూడా బయటపడతాయి. ఇంకా శాఖలో రిజిస్ట్రేషన్ శాఖలో సహకరించినటువంటి ఉద్యోగుల పైన కూడా చర్యలు తీసుకునేందుకు అటు రిజిస్ట్రేషన్ శాఖ కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.